టుడే టాప్ 10 హెడ్లైన్స్. ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి రాజకీయాల్లోకి రానున్నట్లు వార్తలు చక్కాలు కొడుతున్నాయి. ఏలూరులోని నూజివీడు IIIలో దారుణం చోటు చేసుకుంది. ఎగ్జామ్ హాల్లోకి అనుమతించలేదని మెంటార్ పై ఎంటెక్ విద్యార్థి దాడి చేశారు. దోర్నాల మండలం తిమ్మాపురంలో రామలింగేశ్వర స్వామి ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు బీభత్సం సృష్టించారు. కడప జిల్లా కమలాపురంలోని యూరియా పంపిణీ కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో యూరియా కోసం రైతుల తీవ్ర అవస్థలు. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో అక్రమ మట్టి తవ్వకాలపై పట్టి పట్టని అధికారులు. తక్కువ ధరకే బంగారం ఇస్తామని మోసానికి పాల్పడిన కర్ణాటక కేటుగాలు. అనంతపురం జిల్లా వజ్ర కరూరు మండలంలో ఇంద్రనీవ ప్రధాన కాలువలో యువకుడు గల్లంతు. అనకాపల్లి జిల్లా చోడవరం సబ్ జైలు నుంచి పారిపోయిన 2 ఖైదీలకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మలయాళ నటి నవ్య నాయక్కు ఆస్ట్రేలియాలోని బోర్డెన్ విమానాశ్రయంలో ఎదురైన అనూహ్య ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టుడే టాప్ 10 హెడ్లైన్స్. ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి రాజకీయాల్లోకి రానున్నట్లు వార్తలు చక్కాలు కొడుతున్నాయి. ఏలూరులోని నూజివీడు IIIలో దారుణం చోటు చేసుకుంది. ఎగ్జామ్ హాల్లోకి అనుమతించలేదని మెంటార్ పై ఎంటెక్ విద్యార్థి దాడి చేశారు. దోర్నాల మండలం తిమ్మాపురంలో రామలింగేశ్వర స్వామి ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు బీభత్సం సృష్టించారు. కడప జిల్లా కమలాపురంలోని యూరియా పంపిణీ కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో యూరియా కోసం రైతుల తీవ్ర అవస్థలు. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో అక్రమ మట్టి తవ్వకాలపై పట్టి పట్టని అధికారులు. తక్కువ ధరకే బంగారం ఇస్తామని మోసానికి పాల్పడిన కర్ణాటక కేటుగాళ్లు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన యువరాజు అదే ప్రాంతానికి చెందిన స్వర్ణకారుడు నాగరాజుకు తక్కువ ధరకే చీరాలలో బంగారం విక్రయించవచ్చంటూ ఆశ చూపాడు. గత నెల బంగారం స్వచ్ఛత పరీక్షించుకున్న స్వర్ణకారుడు ఈ నెల 6న అనంతపురం జిల్లా వజ్ర కరూరు మండలంలో ఇంద్రనీవ ప్రధాన కాలువలో యువకుడు గల్లంతు. అనకాపల్లి జిల్లా చోడవరం సబ్ జైలు నుంచి పారిపోయిన 2 ఖైదీలకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మలయాళ నటి నవ్య నాయక్కు ఆస్ట్రేలియాలోని బోర్డెన్ విమానాశ్రయంలో ఎదురైన అనూహ్య ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.